ఇండియాలో సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఇప్పుడు కొత్త కాదు. రైట్ కాంబినేషన్ ఆఫ్ కంటెంట్, స్టార్ పవర్ అండ్ స్కేల్ ఉంటే బాక్స్ ఆఫీస్ కి లిమిట్స్ ఉండవని బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, కల్కి, జవాన్, పఠాన్ లాంటి సినిమాలు ఆల్రెడీ చూపించాయి. కానీ 2025-26 లో రాబోయే కొన్ని సినిమాలు అయితే ఈ మైల్ స్టోన్స్ దాటి ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసే పొటెన్షియల్ లో ఉన్నాయి. ఒక్కో సినిమా వెనుక ఉన్న విజన్, ప్లానింగ్, డైరెక్టర్స్ క్యాలిబర్ చూస్తే ఇవి కేవలం కమర్షియల్ ఫిల్మ్స్ కాదు. ఇవి ఇండియన్ సినిమా ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేసే జైంట్ స్టెప్స్. వార్ 2 నుంచి మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ వరకు ఇంకా రిలీజ్ కాకముందే 1000 crores డిస్కషన్స్ లోకి వచ్చేశాయి. వార్ 2 యష్ రాజ్ స్పై యూనివర్స్ లో ఇది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్. హృతిక్ రోషన్ లో ఉన్న అట్రాక్షన్, స్టైల్, స్క్రీన్ పై కనిపించే ప్రత్యేకమైన గ్రేస్ ఆల్రెడీ వార్ మూవీలో మనం చూసాం. ఇప్పుడు ఎన్టీఆర్ తో యాంటిసిపేషన్ డబుల్ అయ్యింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. ఇండియన్ స్పై యూనివర్స్ బిల్డ్ అవుతుందనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్, ఇది 1000 కోట్లు వసూలు చేసే నెక్స్ట్ కంటెండర్. ఆల్రెడీ టీజర్ తోనే ఈ సినిమాపై హైప్స్ స్కై లెవెల్ హైలో ఉన్నాయి. కూలీ, ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎప్పుడా రిలీజ్ అవుతుంది అనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ తన ప్రీవియస్ ఫిల్మ్స్ ఖైదీ, విక్రమ్, లియోతో ఒక కల్ట్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. రజనీకాంత్ రెట్రో స్వాగ్, అనిరుద్ బీజిఎం, లోకేష్ మార్క్ ఎలివేషన్, ఇది మాస్ ఫ్యాన్స్ కి పండగ. సినిమా స్టోరీ కూడా రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా ఎమోషనల్ బేస్ తో ఉంటుందని ఇన్సైడ్ బజ్. అదీ కాకుండా నాగార్జున విలన్ అని డైరెక్టరే కన్ఫర్మ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ బ్రిలియన్స్ అన్ని కలిస్తే ఈ సినిమా 1000 కోట్లు కలెక్షన్స్ ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు, హిందీ డబ్బింగ్, ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా రజనీకాంత్ బ్రాండ్ నేమ్ వల్ల కలెక్షన్ లెవెల్స్ స్కై టచ్ అవుతాయి. స్పిరిట్, యానిమల్ లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వాంగా సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే 1000 crores సినిమా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. యానిమల్ స్టైల్ వైలెన్స్, అర్జున్ రెడ్డి స్టైల్ ఎమోషన్, డార్లింగ్ ప్రభాస్ స్టైల్ మాస్, ఈ సినిమా స్కేల్ కూడా ఇమ్మెన్స్ గా ఉండబోతుంది. ప్రాపర్ రిలీజ్ ప్లానింగ్ తో కంటెంట్ కనెక్ట్ అయితే 1000 crores పక్కా. ప్రభాస్ యాక్టింగ్ రేంజ్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇది అనిపించేలా మాస్, క్లాస్ రెండింటిని టార్గెట్ చేసే స్టోరీ. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా డీప్ గా ఉంటుందని టాక్. డార్లింగ్ ప్రభాస్ ని ఏ యాంగిల్లో చూపించాలన్నా అతను డేరింగ్ గా ట్రై చేస్తాడు. ఈసారి కూడా అది జరగబోతుంది. పెద్ది, రామ్ చరణ్ బుచ్చిబాబు సనా మూవీ. రామ్ చరణ్ రస్టిక్ లుక్ ఆల్రెడీ వైరల్ అయ్యింది. బుచ్చిబాబు సన్ ఆఫ్ రైటింగ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఉప్పెనా మూవీలో చూసాం. రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు రైటింగ్, యార్ రెహమాన్ మ్యూజిక్ చాలు ఈ సినిమా హిట్ అవడానికి. జాన్రా స్పోర్ట్స్ విలేజ్ డ్రామా. పుష్ప లెవెల్ రూరల్ మాస్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వరల్డ్ వైడ్ బజ్ ఉన్న 1000 crores టచ్ చేయాలంటే స్ట్రాంగ్ కంటెంట్, పాజిటివ్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా కావాలి. చరణ్ యాక్టింగ్ స్టైల్లో మనకి 2 ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తాయి. క్లాసీ ఎలిగెన్స్ అండ్ ఇంటెన్స్ మాస్ ఎలివేషన్. ఈ సినిమాలో అతను టోటల్ మేకౌట్తో రావడం వల్ల క్యారెక్టర్ జర్నీ కూడా డీప్ అండ్ ఎమోషనల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు మాటల్లో చెప్పలేని యాంటిసిపేషన్ ఉంది. రామ్ చరణ్ కెరీర్లో ఇది టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ ఎ మాస్ స్టార్. కల్కి 2898 AD పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ ఫ్యూచరిస్టిక్ మిథాలజీ జాన్రాకి పర్ఫెక్ట్ బేస్ పెట్టింది. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఈ పేర్లు చాలు ఈ మూవీకి 1000 crores వస్తాయని చెప్పడానికి. కల్కి మూవీలోని విఎఫ్ఎక్స్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీస్ లో ఒకటి. నాగ్ అశ్విన్స్ విజన్ వరల్డ్ లెవెల్ పై ఉంది. పార్ట్ 2 ఆల్రెడీ ప్రొడక్షన్ ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ పార్ట్ 1 1000 crores మూవీ. ఒకవేళ పార్ట్ 2 రిలీజ్ అయ్యి మంచి టాక్ వస్తే ఇది కూడా బాహుబలి 2, పుష్ప 2 లా బిగ్ హిట్ అవ్వచ్చు. SSMB 29, ఇది సినిమా కాదు, ఇది ఒక ఫెనోమెనన్. రాజమౌళి డైరెక్షన్ అంటే కంటెంట్ గ్యారంటీ. ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి పెద్ద సినిమాలు బెంచ్ మార్క్స్ సెట్ చేశాయి. బాహుబలి, త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు కేవలం బ్లాక్ బస్టర్లు కాదు, అవి దేశం మొత్తం సినిమా టెస్ట్ ని మార్చిన ప్రాజెక్ట్స్. ఇప్పుడు అలాంటి విజనరీ డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుతో ఫస్ట్ టైం కొలాబొరేట్ అయ్యారు. మహేష్ బాబు అనే పేరు తెలుగు స్టేట్స్ లో ఎంత పవర్ఫుల్ స్టార్ పవర్ కలిగి ఉందన్నది అందరికీ తెలుసు. ఫ్లాప్ మూవీస్ తోనైనా 100 కోట్ల షేర్ సాధించగల స్టామినా ఉన్న హీరో. కొందరు హీరోల సినిమాలు హిట్ అయినా ఆ మార్కు దాటలేవు. ఇది ఆయన స్టార్డమ్ కి నిదర్శనం. SSMB 29 ద్వారా మహేష్ బాబుని పాన్ వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలన్నది రాజమౌళి విజన్. ఇది రెగ్యులర్ మాస్ ఆర్ ఎమోషనల్ స్టోరీ కాదు. అడ్వెంచర్ జాన్రాలో జుమాంజీ, ఇండియానా జోన్స్, అన్చార్టెడ్ మూవీస్ లా మన దేశంలో ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయని జాన్రా. ఇది భారతదేశపు ఫస్ట్ ట్రూ వరల్డ్ సినిమా. ఈ సినిమా కోసం రాజమౌళి టీం 2 years రీసెర్చ్ చేసిందని రిపోర్ట్స్. ఇంతకు మించి క్యాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. ప్రియాంక చోప్రా ఇండియన్ ఫేస్ విత్ హాలీవుడ్ ప్రెజెన్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ పాన్ ఇండియా పర్ఫార్మర్.
ఇంటెన్స్ రోల్స్కి పర్ఫెక్ట్ ఫిట్. ఇది ఇండియన్ సినిమాలో వేరే లెవెల్ కాస్టింగ్ అనిపించేటట్టు ఉంది. SSMB29 పై ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిల్స్లో కూడా అటెన్షన్ ఉంది. మహేష్ బాబు కల్ట్ ఫాలోయింగ్, రాజమౌళి విజనరీ డైరెక్షన్, MM కీరవాణి మ్యూజిక్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసే కాంబినేషన్. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా రూపురేఖలు మారిపోతాయి. ఇవన్నీ సాధారణ సినిమాలు కావు. వీటికి ఉన్న హైప్, డైరెక్టర్స్ విజన్, స్టార్ పవర్ అన్నీ కలిస్తే 1000 కోట్లు దాటడం కేవలం టైం క్వశ్చన్ మాత్రమే. మీ అభిప్రాయం ఏంటి? ఏ సినిమా తప్పక 1000 కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.